జాహ్నవి శరత్తో ఎలా అంటూ ఉంటుంది, నేను రేపు అర్జెంటుగా రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి జాను, ఏమన్నా రాజమండ్రి వెళ్తావా అని చెప్పి అంటాడు. అవును, రేపు నాకు అర్జెంటు పని ఉంది, రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే శరత్ అయితే సరేలే జాను, మనం ముగ్గురం కలిసే వెళ్దాం, నువ్వు నేను బగి మన ముగ్గురం కలిసి అలా సరదాగా వెళ్ళి వద్దాం అని చెప్పి శరత్ అంటాడు. ఆ మాట వినగానే జాహ్నవి అయితే లేదు, నాకు పని ఉంది, నేను మాత్రమే వెళ్తాను, మీరెవరూ రావడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే శరత్ అయితే ఏంటి జాను, సరేలే అయితే నేను రానులే, కనీసం బగీనైనా తీసుకుని వెళ్ళు, బగీకి ఇలాంటి జర్నీలు అంటే చాలా ఇష్టం, లాంగ్ జర్నీ కదా, రాజమండ్రి వరకు అంటే చాలా బాగుంటుంది, అందుకే నువ్వు కూడా నీతో పాటు బగీని తీసుకుని వెళ్ళు సరేనా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే లేదు, నాకు ఒక్కదానికే పని ఉందని చెప్పానా, నాతో పాటు ఎవరూ రావడానికి వీల్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తున్నాను అని చెప్పి జాహ్నవి అంటుంది. ఆ మాట వినగానే శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు జాను, ఇప్పుడు రాజమండ్రి వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది, అక్కడ నీకేం పని ఉంది అని చెప్పి శరత్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటకు అయితే జాహ్నవి నాకు పని ఉంది అన్నానంతే అని చెప్పి అంటుంది. అదేదో నాకు చెప్పకూడదా జాను అని చెప్పి శరత్ అంటాడు. దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక తనైతే అక్కడికి వెళ్తుందని తెలిసి శరత్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. తన గతం గుర్తుకు వచ్చి తన గతంలో ఉన్న భర్త వాళ్ళ అమ్మ నాన్న తన కుటుంబం గుర్తు వచ్చిందా, తను అక్కడికి శాశ్వతంగా వెళ్ళిపోతుందా అని చెప్పి శరత్ అయితే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జాహ్నవి మాత్రం నేను వెళ్ళాల్సిందే, రేపు మాత్రం రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పి శరత్ అంటుంది. ఆ మాట విని శరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. రేపు జాహ్నవి ఏ పని మీద వెళ్తుంది, శాశ్వతంగా అక్కడ ఉండిపోతుందా, మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జాహ్నవి మాత్రం రేపు నేను రాజమండ్రి వెళ్తాను అని చెప్పి శరత్కి చెబుతుంది. దాంతో శరత్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.